హలో గైస్, వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. నా అకౌంట్లో అరౌండ్ యూ క్యాన్ సీ నేను జస్ట్ $15 డిపాజిట్ చేశాను. వీల్ యూస్ అంటే ఒక్కొక్క డాలర్తో ట్రేడ్ తీసుకొని దీన్ని పెంచుదాం. ఐ మీన్ లెట్స్ సీ హౌ విల్ ఇంక్రీజ్ ఇట్. బట్ పాయింట్ ఏంటంటే ఆహ్, ఎక్కడ ట్రేడ్ తీసుకుంటున్నావు? ఎందుకు ట్రేడ్ తీసుకుంటున్నావు? కొద్దిగా నీట్‌గా అనలైజ్ చేసి మార్కెట్‌ని దెన్ ఇఫ్ వి ఇఫ్ నాకు షూర్ అనిపిస్తే దెన్ ఐ విల్ టేక్ ఎ ట్రేడ్. విన్ అయ్యాక ఆర్ లూజ్ అయ్యాక ఐ విల్ లెట్ యూ నో ఎందుకు తీసుకున్నానో. ఒకవేళ లూజ్ అయితే ఎందుకు పోయింది? విన్ అయితే వై డిడ్ వి విన్? ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో క్విక్లీ లెట్ మీ చెక్ ది చార్ట్స్. ఆల్‌రైట్. ఓకే. నేను ఫస్ట్ లెవెల్స్ డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తాను. మేజర్ ఇంపార్టెంట్ లెవెల్స్. కరెంట్ మార్కెట్ ఇప్పుడు యూరో యూఎస్డి చార్ట్ చూసుకుంటే మనం ద కరెంట్ ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్ ఇస్ డౌన్ ట్రెండ్. అందరికీ తెలిసిందే. సో నాకు ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఎందుకంటే దిస్ రెసిస్టెన్స్ లెవెల్ ఇంత ఫోర్స్‌ఫుల్‌గా స్ట్రాంగ్‌గా ఇన్ని బయర్స్ ఎంటర్ అయినప్పుడు బట్ ఈ లెవెల్ నుంచి ఇంకా స్ట్రాంగ్‌గా డబుల్ స్ట్రాంగ్‌గా సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. అంటే దాని అర్థం ఈ లెవెల్ అనేది చాలా చాలా స్ట్రాంగ్. చాలా ఇంపార్టెంట్ లెవెల్. నేను ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ చేయను. నేను ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ చేస్తాను. అది నా స్ట్రాటజీ. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది. చాలా మంది క్యాండిల్ బై క్యాండిల్ 5 మినిట్స్‌లో 5 ట్రేడ్స్ తీసుకోగలరు. బట్ ఐయామ్ నాట్ లైక్ థాట్. నేను ఓన్లీ లెవెల్స్ దగ్గర ట్రేడ్ తీసుకుంటాను. సో ఫస్ట్ లెవెల్స్ డ్రా చేసుకుంటాను క్విక్‌గా. ఇక్కడ ఎందుకు డ్రా చేస్తున్నా చెప్పాను కదా! అలా అని ఇంకెక్కడైనా నాకు లెవెల్ కనిపిస్తుందా చూద్దాం. ఓకే. ఇక్కడ చూసుకుంటే నేను దీన్ని కూడా ఒక లెవెల్ కింద కన్సిడర్ చేస్తా. సింపుల్ యాజ్ యూజువల్ స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి చూసుకుంటే సెల్లర్స్, 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 సెల్లర్స్. బట్ ఈ మొత్తం యొక్క పవర్‌ని, స్ట్రెంగ్త్‌ని ఈ ఏరియా ఆపి ఇక్కడ నుంచి బయర్స్ పుష్ చేస్తున్నారు. సో మనకి ఇది కూడా ఒక కీ లెవెల్. దిస్ యాక్ట్స్ లైక్ ఎ సపోర్ట్ అనుకోండి. ఓకే. దిస్ ఇస్ ఎ కీ సపోర్ట్. కీ లెవెల్స్. ఐయామ్ టాకింగ్ అబౌట్ కీ లెవెల్స్. ఇక్కడ కూడా కొంతమంది ఇక్కడ కూడా గీస్తారు. ఇక్కడ కూడా గీస్తారు. ఇక్కడ కూడా గీస్తారు. లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. బట్ నాకు ఓన్లీ మేజర్ లెవెల్స్ మీద మాత్రమే నేను ట్రేడ్ చేస్తాను. నాట్ ఎట్ ద మైనర్ లెవెల్స్. సో ఈ చార్ట్‌లో నాకు ఈ రెండే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా ఇది గుడ్ లెవెలే. బట్ మార్కెట్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. సో నేను ఇంక ఈ లెవెల్‌ని తీసుకోను. ఇది నాకు లెవెల్. ఎందుకంటే ఇంతమంది సీరియస్ సెల్లర్స్ ఇక్కడ నుంచి సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఎంటర్ అయ్యారు. సో ఈ లెవెల్ ఆల్రెడీ మనకి క్యాండిల్ అనేది ఈ ట్రేడ్ ఒకవేళ తీసుకొని ఉంటే ఇక్కడ మనం విన్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే రెడ్ క్యాండిల్ ఇక్కడ నుంచి కానీ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి. బట్ స్టిల్ దిస్ లెవెల్ హాస్ బీన్ మిటిగేటెడ్ యూజ్డ్ ఆల్రెడీ. సో ఇంకా నేను తీసుకోను. సో ఎయిదర్ మన కరెంట్ మార్కెట్ ఇక్కడ దాకా వస్తే నేను ట్రేడ్ తీసుకుంటా. లేదంటే ఇక్కడికి వెళ్తే ట్రేడ్ తీసుకుంటా. సో ఇది యూరో యూఎస్డి అనాలిసిస్. లెట్ మీ గో ఫర్ ది యూరో జీబీపీ. గుడ్, గుడ్, గుడ్. చూడండి ఇది కూడా డౌన్ ట్రెండే. బట్ కరెంట్ మార్కెట్‌లో మాత్రం యాస్ ఆఫ్ నౌ ఇట్స్ గోయింగ్ అప్‌వర్డ్ సైడ్. ఇప్పుడు మనం చూసుకుంటే కీ లెవెల్స్ ఇక్కడ ఒక కీ లెవెల్ ఉంది. రైట్? ఇది ఒక నాకు ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ ఈ క్యాండిల్ కొద్దిగా పైకెళ్తే నేను కిందకి తీసుకుంటా. అప్పుడు ఎందుకు తీసుకున్నానో చెప్తా. టైం లోపల. ఓకే. ఐల్ టేక్ ఇట్. ఓకే. నేనైతే ట్రేడ్ తీసుకున్నాను గైస్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇఫ్ ఇట్ ఫెయిల్డ్ నాకు లెవెల్ పైన ఉంది కాబట్టి నేను మళ్ళీ 2 ట్రేడ్స్ తీసుకుంటా. ఎందుకంటే యాస్ ఎ మార్టింగేల్ ఐ వాంట్ టు యూజ్ ఇట్. ఐ వాంట్ టు విన్ ఇట్ బ్యాక్ అంతే సింపుల్. మోస్ట్లీ ఐ థింక్ మార్కెట్ ఇక్కడికి వెళ్ళి రివర్స్ అవడానికి ట్రై చేస్తుంది. సో లెట్ మీ బీ రెడీ. ఓకే. తీసుకున్నా గైస్ యాస్ ఎ మార్టింగేల్. ముందుది లాస్ అయి ఉంటాడు. సో నేను ఇదే మార్టింగల్ కింద తీసుకొని
2 ట్రేడ్స్ తీసుకున్నాను $1 లెట్స్ సీ మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుందో ఇవ్వదు. ఇది డోజీ ఫామ్ అయ్యేటట్టు ఉంది. లెట్స్ సీ. ఇట్ షుడ్ బి రెడ్ క్యాండిల్ ఫర్ షూర్. Let's see. That's it. Come on. We won. Okay. So Doji winning, but still we won. Okay. ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో చెప్తాను. ఓకే, బట్ నాకు ఇంకో ఆపర్చునిటీ వస్తుంది. గివ్ మీ సెకండ్. ఇఫ్ ఐ గెట్ ఇట్ ఐ విల్ టేక్ ఇట్. ఇదే క్యాండిల్ ఇఫ్ ఇట్ టచెస్ దిస్ లెవెల్, ఇంకా 8 seconds ఉంది. 8 seconds లో టచ్ అయితే ఐ విల్ టేక్ వన్ మోర్. I took. Let's see how it goes. Oh, ఏంటి సడన్ గా ఇంత పైకి వెళ్తుంది? డూ యూ హ్యావ్ ఎనీ న్యూస్? న్యూస్ ఉందా? లెట్ మీ చెక్. ఒకవేళ లూజ్ అయితే ఐ టేక్ వన్ మోర్ డౌన్. ఓకే, తీసుకున్నాను. ఇది విన్ అయితే ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్ బోత్ ట్రేడ్స్ గ్యాప్ తీసుకొని. ఓకే, ఇది ఈ లెవెల్ దాకా రావాలి. రెడ్ పక్కాగా రావాలి ఫిల్ చేయడానికి. గ్యాప్ చూడాలి ఏమవుతుంది అనేది. రెడ్ అయితే అవ్వాలి ఫర్ షూర్. ఇక్కడ దాకా రావాలి. Come on. That's it. We won. Okay, let me explain the trades. Okay, if you see, okay, we are in $15 chances on 60.68. Okay, the point ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ నేను ఇక్కడే తీసుకున్నాను, రైట్? యా, ఇక్కడ ఈ గ్రీన్ దగ్గర తీసుకున్నాను, బట్ అది మనం లాస్ అయ్యాం. సో నేను వెంటనే ఈ ట్రేడ్ తీసుకున్నాను. సో నేను యాక్చువల్గా చెప్పేది ఏంటంటే, ఎందుకు నేను ఈ గ్రీన్ మీద యాక్చువల్గా రెడ్ కి తీసుకున్నాను డౌన్ సైడ్, బట్ ఇటువంటి గ్రీన్ వైట్ టు రెడ్. ఏంటంటే ఇక్కడ చూస్తే మీరు, మన ఇది కీ లెవెల్, ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంటర్ అవ్వాలి, రైట్? ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా ఈ లెవెల్ దగ్గరకు వచ్చేకి సెల్లర్స్ ఎంటర్ అయిపోవాలి యాక్చువల్గా ఈ మార్కెట్ లోంచి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. చూడండి, ఇది ఫుల్ గా బయర్స్ ఉన్నారు. ఇది మనకి లెవెల్ అంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ కూర్చొని ఉన్నారు అనమాట. సో నేనేమనుకున్నాను, ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అవుతారు ఇలా అనేసి. బట్ ఏమైంది, బయర్స్ బ్రేక్అవుట్ ఇచ్చారు. బ్రేక్అవుట్ ఇచ్చాక జనరల్గా ఏమవుతుంది, ఫేక్ బ్రేక్అవుట్ అనమాట ఇది. అందుకే సెల్లర్స్ అనేవారు, లేదంటే మనం ఏమైనా ఫేక్ బ్రేక్అవుట్ అయితే సెల్లర్స్ అనేవారు వస్తారనమాట. అంటే ఒక క్యాండిల్ అయినా మినిమం రెడ్ క్యాండిల్ జరుగుద్ది. ఓకే, దట్ ఈస్ ఫర్ ష్యూర్. రెడ్ క్యాండిల్ అనేది జరగాలన్నమాట. బట్ ఏమైంది, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రెడ్ క్యాండిల్ అనేది రాలేదు, మళ్ళీ గ్రీనే వచ్చింది. సో నేను ఏం చేశాను, మళ్ళీ ఇంకొక డౌన్ తీసుకున్నది, ఇది డోజీ అయింది. బట్ లక్కీలీ ఐ థింక్ మనం ఇక్కడ విన్ అయ్యాం. డోజీ అయినా సరే యాక్చువల్లీ ఇది రెడ్ అవ్వాలి. సో అయింది. కానీ మనకి వెయిట్ చేస్తే ఇది కీ లెవెల్, నాకు ఇంకో లెవెల్ ఉంది కదా, మళ్ళీ ఇట్స్ హ్యూజ్ గ్రీన్ క్యాండిల్, రైట్? హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. ఎంత మొమెంటం ఉందో చూసారా బయర్స్ లో. ఇంత మొమెంటం బ్రేక్అవుట్ చేశాక నేను ఈ లెవెల్ ఏంటని చెప్పాను, సెల్లర్స్ లెవెల్. ఎందుకంటే సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ నేను చూస్తే ఇంత పైకి వెళ్ళిన దాన్ని సెల్లర్స్ ఇంత కింద పుష్ చేశారు. అంటే సెల్లర్స్ లో స్ట్రెంగ్త్ ఉంది. ఓకే, సో నేను అందుకే ఇమీడియట్ గా ఈ రెడ్ తీసుకున్నాను.
అందుకే మనం ట్రేడ్ విన్ అయ్యాం. ఎందుకంటే ఈ ప్రెషర్ చూసారా? దిస్ ఈస్ కాల్డ్ సెల్లర్స్ ప్రెషర్. ఎందుకు ఇక్కడ ఉంది? ఇక్కడెక్కడ రాలేదు. ఇక్కడెక్కడ రాలేదు. కానీ ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే ఈ ఏరియా ఏంటి? సెల్లర్స్ ఏరియా. ఎందుకు ఇది సెల్లర్స్ ఏరియా? మీకు చెప్పాను కదా! ఇక్కడ నుంచి బయస్ ఇక్కడ నుంచి సెల్లర్స్ సడన్ గా. అంటే ఈ జోన్‌లో సెల్లర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉన్నారనమాట. సో, ఎప్పుడైతే మళ్ళీ మనం ఈ జోన్‌కి వస్తున్నామో, సెల్లర్స్ మళ్ళీ యాక్టివ్ అవుతారు. సీ వి ఆర్ డూయింగ్ బైనరీ ట్రేడింగ్ అంటే 1 మినిట్. సో, నేను 1 మినిట్ కాన్సెప్ట్‌లోనే చెప్తున్నాను. మీరు అనొచ్చు ఇక్కడ బ్రేక్‌ఔట్ అయిన సెల్లర్స్ అయితే ఇక్కడంతా రెడ్ ఫట్ 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 మనం వచ్చేయాలి కదా కిందకంటే, ఐయామ్ టాకింగ్ అబౌట్ ఇన్ 1 మినిట్. మనం 1 మినిట్‌లోనే లెవెల్స్ చూస్తున్నాం. 1 క్యాండిల్‌ని మనం అసంప్షన్ చేస్తున్నాం అంతే. నేను సీరీస్ ఆఫ్ క్యాండిల్స్ చెప్పట్లేదు. సో, ట్రెండ్ కూడా నేను చెప్పట్లేదు. ఒక క్యాండిల్ గురించే నేను చెప్తున్నాను. సో, ఇక్కడ సెల్లర్స్ కూర్చున్నారు. కానీ బయర్స్ ఎంటర్ అయ్యారు. బయర్స్ బ్రేక్‌ఔట్ ఇచ్చారు. బట్ ఈ బ్రేక్‌ఔట్ చూసారు కదా! వీక్ బ్రేక్‌ఔట్. ఎందుకంటే ఈ క్యాండిల్‌లో పైనుంచి సెల్లర్స్ ప్రెషర్ ఉంది. సో, ఇట్స్ వెరీ క్లియర్ థాట్ సెల్లర్స్‌కి స్ట్రెంగ్త్ ఉంది. అందుకే నేను నెక్స్ట్ క్యాండిల్ మినిమమ్ ఒక క్యాండిల్ ఫర్ ష్యూర్ రెడ్ అవుతది. సో, అందుకే ఇక్కడ రెడ్ అయింది. ఓకే. సో, ఈ 2 ట్రేడ్స్‌కి ఎక్స్‌ప్లనేషన్ అది. ఓకే. లెట్ మీ గో ఫర్ అనదర్ చార్ట్. ఓకే. దిస్ ఈస్ ఇది URJPY. సారీ నాకు అక్కడక్కడ ఇంగ్లీష్ వస్తది. నేను జనరల్‌గా ఇంగ్లీష్ ఐ మీన్ ఆహ్, ఇది ఈ స్పెషల్ ఈ వీడియో నేను చేయాలనుకుంటున్నది ద ద రీజన్ బిహైండ్ దిస్ అదే ఈ రీజన్ ఏంటి అంటే దీని వెనకాతల రీజన్ తెలుగులోని నేను చూస్తున్నా చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. అంత కంపేర్ టు హిందీ లేవు. అంత కంపేర్ టు ఇంగ్లీష్ లేవు. కానీ నాకు తెలుసు మన వాళ్ళు కూడా చాలా మంది బైనరీ ట్రేడింగ్ చేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళే. నేను కూడా ఈ బైనరీ ట్రేడింగ్‌ని కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా. బట్ ఐ డిడ్ంట్ గెట్ థాట్ మచ్ సక్సెస్. బట్ నాకు లెర్నింగ్స్ అయితే వచ్చాయి. నా మిస్టేక్స్ ఏంటో తెలిసాయి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను, ఎందుకెందుకు చేస్తున్నాను. సో, నా మిస్టేక్స్ తెలిసినప్పుడు నా మెయిన్ మోటో ఏంటంటే, నా మిస్టేక్స్‌ని కూడా షేర్ చేస్తా ఇక్కడ. ఇది ఇలా చేయొద్దు, అలా చేయొద్దు. ఇలాగా మీరు అకౌంట్‌ని బ్లో చేసుకోవద్దు కంప్లీట్‌గా. నేను ఏ మిస్టేక్స్ చేసినా అవి చెప్తే మీకు హెల్ప్ అవుతది కదా! అనేది నా ఇంకొక ఇంటెన్షన్. ఓకే. అండ్ నేను ఏదైతే స్ట్రాంగ్‌గా నమ్ముతానో ఈ లెవెల్ ఇక్కడ మనకి ఆహ్, ఆపర్చునిటీ ఉంటది. అది ఎలా అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రేడ్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే. యాహ్! దిస్ మై ఫస్ట్ వీడియో. ఐయామ్ ట్రైయింగ్. ఐ హోప్ I'll become more better and better in coming days. Okay. All right. సో యాహ్! ఇది నేను ఇక్కడ ఒక లెవెల్ తీసుకున్నాను. ఈ పాటికి మీకు అర్థమై ఉంటది ఎందుకు ఈ లెవెల్ తీసుకున్నా అనేసి. ఓకే. ఇది ఇంకో లెవెల్ రైట్. మనకి ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లర్స్ అండ్ స్ట్రాంగ్ బయర్స్. సో, ఇట్స్ ఎ లెవెల్. దీన్ని ఒక జోన్‌లో కూడా డ్రా చేసి ఎందుకంటే ఆహ్, ఇక్కడ ఈ విక్స్ ఉన్నాయి కదా! విక్స్‌ని కూడా కవర్ చేశా. అలానే ఇక్కడ కూడా నేను విక్స్ కవర్ చేశాను. ఇక్కడ చూసారు కదా! ఇది మన లెవెల్. ఇది స్ట్రాంగ్ లెవెల్. ఇక్కడ మనం ఈ టైంలో వచ్చుంటే ఇక్కడికెళ్ళింది గ్రీన్. కానీ ఇక్కడ మీరు చూస్తే మనకి ఈ లెవెల్ టచ్ అవ్వగానే మనం ఈ క్యాండిల్ మీద ట్రేడ్ చేసుంటే విన్ అయ్యేవాళ్ళం. ఓకే. సో, వి మిస్డ్ ఇట్. సో, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ఇక్కడుంది. నాకు ఇక్కడెక్కడ కీ లెవెల్స్ లేవు. సో, ఇంకొక చార్ట్ చూద్దాం. ఓకే. యూఎస్‌డి JPY. అండ్ ఫ్రెండ్స్ మీ అందరూ ఒక మెయిన్ థింగ్ కూడా గుర్తుంచుకోవాలి. ఆల్వేస్ లుక్ ఎట్ మార్కెట్ న్యూస్. ఎప్పుడు కూడా ట్రేడ్ చేసే ముందు లెవెల్స్ ఎంత ఇంపార్టెంటో మీరు డ్రా చేసుకోవాలో మార్కెట్ న్యూస్ కూడా చూడాలి. ఈ టైం స్పెషల్లీ ఇది యూఎస్ టైం అనమాట. అంటే న్యూయార్క్ టైమ్ జోన్ 7:30 అయింది అంటే ఓకే. అరౌండ్ 7:30 కరెక్ట్‌గా న్యూయార్క్ మార్కెట్ ఓపెన్ అవుతది ఈ టైంలో. ఈ టైంలో వోలటాలిటీ కూడా ఎక్కువ ఉంటది. సో, అవన్నీ జాగ్రత్తగా మైండ్‌లో పెట్టుకోవాలి. నేను మెల్లమెల్లగా నాకు తెలిసింది ఇన్ని ఇయర్స్‌లో నేను ఏం నేర్చుకున్నాను, ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాను, దేనివల్ల ఫెయిల్ అయ్యాను, నా మిస్టేక్స్, నా లెర్నింగ్స్, నా లెసన్స్ షేర్ చేసుకోవడమే నా మెయిన్ కాన్సెప్ట్. నేనేదో ఐయామ్ నాట్ ఏ బైనరీ గురు ఆర్ సంథింగ్ నథింగ్ లైక్ థాట్. ఆహ్, తెలిసిన నాలెడ్జ్‌ని, ప్యూర్ నాలెడ్జ్‌ని షేర్ చేసుకోవడం వరకే. ఓకే. అండ్ నేను చెప్పేది ఇంకోటి కూడాని నేను ఇలా లెవెల్స్ చెప్తున్నాను కదా!
మీరు అది టెస్ట్ చేసుకోండి, బ్యాక్ టెస్ట్ చేసుకోండి, లేదంటే డెమోలో ట్రేడ్ చేసి లెవెల్స్ దగ్గర ఎలా ట్రేడ్ చేయాలి ఇవన్నీ నేర్చుకున్నాక కానీ ఇది ఇంప్లిమెంట్ చేయొద్దు. ఓకే. సో ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. యూఎస్డి చెప్పివే. సో నాకు ఇక్కడ చూసారా, దిస్ ఇస్ ఎ గ్రేట్ లెవెల్. ఎందుకంటే స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ నుంచి బయస్ అండ్ ట్రైడ్. సో నేను అందుకే లెవెల్ తీసుకున్నాను. నాకు ఇంకో ఇక్కడ ఉంది, ఇది జోన్ లాగా, ఎందుకంటే ఈ వీటిని బాడీని మిక్స్ చేయడానికి పెట్టాను. ఓకే. సో ఒకవేళ సారీ ఈ మార్కెట్ కిందకి వస్తే లెట్స్ సీ హౌ ఇట్. అండ్ చూడండి, ఇంకొకటి నేను చెప్పాల్సిన పాయింట్, లెవెల్స్ గీసేసాక డ్రా చేసుకున్నాక, ఐ మీన్ మార్కెట్ కిందకు వస్తే నేను చెప్పినట్టు తీసేసుకోవడం కాదు. వీ నీడ్ టు అనలైజ్ హౌ ద మార్కెట్ ఈస్ కమింగ్ ఆల్సో. అంటే ఇప్పుడు చూసారు అనుకోండి, ఇక్కడ నుంచి చూసారా, నేను చెప్పగా 7:30 నుంచి ఇక్కడ చూసారా ఎంతవరకు మార్కెట్ అంత వోలటాలిటీ డల్గా ఉంది. సడన్ గా పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయి. సడన్ గా ఇక్కడ నుంచి 5ని. సో ఇక్కడ నుంచి సడన్ గా ఎలా అంటే, ఇక్కడ నుంచి ఇలా స్ట్రాంగ్ మార్కెట్ వచ్చి ఇది రెస్పెక్ట్ కూడా చేయకపోవచ్చు. సో ఈ ఫార్మేషన్, ఈ ఈ గ్యాప్స్ ఇక్కడ నుంచి, ఐ మీన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని క్యాండిల్స్ వస్తున్నాయి, క్యాండిల్స్ లో స్ట్రెంగ్త్ ఎలా ఉంది, క్యాండిల్స్ లో వొలటాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ మీరు చూసుకొని ట్రేడ్ చేయాలి. ఓకే. సో కీప్ దట్ ఇన్ యువర్ మైండ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఎలా ఫామ్ అవుతుందంటే చాలా ఇంపార్టెంట్. చూద్దాం, ఇంకా అక్కడ రాలేదు, ఇక్కడికి మనకి ఈ లెవెల్ టచ్ అవ్వలేదు. జిపిపి ఓకే ఓకే ఓకే. ఒకవేళ ఈ క్యాండిల్ కనుక కొద్దిగా కిందకి వస్తే, ఐ వాంట్ టు టేక్ ఫర్ గ్రీన్, బట్ 18 seconds లో కిందకి వస్తే చూస్తాం. రాలేదు, ఎందుకంటే ఎందుకో చెప్తాను. ఇది గ్రీనే అవుతుంది, కాకపోతే నేను సేఫ్ సైడ్ ఆడుదాం అని చెప్పి ఐ వెయిటెడ్. ఇప్పుడు చూసారా మనకి ఇందాల ఇక్కడ కదా, ఇక్కడో లెవెల్ డ్రా చేశాను, రైట్. ఇలా చూపిస్తే ఏమైంది, ఇక్కడ ఈ లెవెల్ ని మార్కెట్ సింపుల్ గా ఇందాక రెస్పెక్ట్ చేయలేదు. మనం ఇందాక ఇక్కడే ట్రేడ్ చేసాం, అందుకే మనకి ఇక్కడ లాస్ వచ్చింది. నెక్స్ట్ టైం ట్రేడ్ తీసుకున్నాం. ఇలాంటప్పుడు ఏం చేస్తుందంటే మార్కెట్, జనరల్ మార్కెట్ బిహేవ్ చెప్తున్నాను, ఎప్పుడైతే ఒక ఒక లెవెల్ ని రెస్పెక్ట్ చేయకుండా వెళ్ళిందో, బ్రేక్అవుట్ చేసిందో, మళ్ళీ రీటెస్ట్ కి వస్తుంది అనమాట. ఇక్కడ సేమ్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు క్లియర్ గా చూస్తే ఇలా వెళ్ళింది, సింపుల్ గా బ్రేక్అవుట్ చేసింది. యాక్చువల్లీ ఇక్కడే మనకి రిజెక్షన్ రాలేదు, కానీ రాలేదు, మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది, ఇలా రీటెస్ట్ వచ్చింది. ఇక్కడ చూసారా, రీటెస్ట్ అయ్యి ఈ లెవెల్ ఇప్పుడు రెస్పెక్ట్ చేసింది, గ్రీన్ అయింది. మనకి యాక్చువల్గా ఈ లెవెల్ అంటే ఇందాక ఇది రెసిస్టెన్స్ కింద వర్క్ చేయాలి లెవెల్, కానీ ఏమైంది, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి సపోర్ట్ అయింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఇస్ యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్. ఓకే, మీకు అర్థమై ఉంటుంది, తెలుసు కదా, రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ అని అదొక కాన్సెప్ట్. అది కూడా మీకు కొద్దిగా కమింగ్ డేస్ లో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బెస్ట్ వే పాసిబుల్ ఫర్ యూ గైస్. ఈజీ. ఇక్కడ ఏంటంటే ఇది యాక్చువల్గా రెసిస్టెన్స్ జోన్, ఇది రెస్పెక్ట్ చేయలేదు, దిస్ రెసిస్టెన్స్ సపోర్ట్ కి యాక్ట్ చేసింది, అందుకే ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను. కానీ బట్ సేఫ్ సైడ్ ఆలోచించాను, కానీ ఇక్కడ మనకు ఆపర్చునిటీ దొరకదు, వదిలేసాను అంతే. లెట్ మీ చెక్ అనదర్ క్యాండిల్, ఐ మీన్ అనదర్ చార్ట్. మార్కెట్ ఇస్ మూవింగ్ ఇన్ a strong way upwards. Okay. Yeah, I think there is another level here. Okay, we have, this is also a good level kada, sellers, strong buyers. Okay. Oh god. ఇప్పుడు చూద్దాం, నేను చెప్పాను కదా మీరు అబ్జర్వ్ చేయాలి మనం ఎలా వస్తుంది ఈ లెవెల్ దగ్గర. బట్ ఇప్పుడు మీరు ఒకవేళ ఇది గ్రీన్ అయితే ఈ లెవెల్ ని మనం నెగ్లెక్ట్ చేయడం చాలా చాలా మంచిది. రెడ్ అయితే యూజ్ చేయొచ్చు, కానీ ఎందుకో చెప్తా. ఒకవేళ ఇది గ్రీన్ అయితే ఈ లెవెల్ యూజ్ చేయం, మనం చేయొద్దు కూడా. ఓకే, గ్రీన్ అయింది అన్ఫార్చునేట్లీ, సో చేయలేం. ఎందుకు చేయొద్దు అని అంటే, ఇది మనం ఒక కీ లెవెలే, కరెక్ట్. బట్ పాయింట్ ఏంటంటే, ఈ కీ లెవెల్ ఏంటి, మన బయస్ లెవెల్, రైట్. ఇక్కడ బయస్ ఉంటారు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ స్ట్రాంగ్ బయస్
ఇది సెల్లర్స్ ఇక్కడి నుంచి ఈ పుష్ అంతా బయాస్ పుష్. బట్ ఇక్కడ చూస్తే ఆల్రెడీ మీరు ఈ స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లర్ వీక్ అయ్యాడు. ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ వీక్ అయ్యారు. ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గరలో నుంచి చాలా రిజెక్షన్ తీసుకుంది కింద నుంచి. అంటే బయస్ ఎంటర్ అయిపోతున్నారు ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. కానీ ఇక్కడ ఫుల్‌గా ఎంటర్ అవ్వలేకపోయారు. నెక్స్ట్ క్యాండిల్ బీభత్సంగా ఎంటర్ అయ్యారు. సో, ఈ రెడ్ గ్రీన్ అయింది. సో, మనం అనుకున్నట్టు ఈ ఈ మార్కెట్ ఇలాగ ఇక్కడికొచ్చాక నేను బై సైడ్ చూస్తా అంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకు అంటే ఈ లెవెల్‌లో ఉన్న బయర్స్ ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ అయిపోయారు. దే ఆల్రెడీ ఎంటర్డ్ హియర్ అందుకే గ్రీన్ వచ్చేసింది. మనకి ఇక్కడ స్కోప్ తక్కువ. ఎలా ఉంటదంటే ఇప్పుడు మార్కెట్ బయర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యి వీక్ అయిపోయారు. సో, 100% ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ కిందకొచ్చేస్తది మార్కెట్. చూద్దాం ఏమవుతదో. ఐ థింక్ ఫస్ట్ వీడియో ఐ హోప్ ఏదో ట్రై చేస్తున్నాను. ఐయామ్ నాట్ ఎ ఎక్స్‌పర్ట్. సో, ఇక్కడి వరకి చూసి కంక్లూడ్ చేద్దాం ఈ వీడియోని. మేబీ ఇన్ ఫ్యూ మినిట్స్‌లో. ఈ మార్కెట్ ఇది బ్రేక్‌ఔట్ చేస్తదని నా గట్టి నమ్మకం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బయర్స్ ఎంటర్ అయిపోయారు. బయర్స్ ఆర్ వీక్. ఎందుకంటే ఇక్కడ నుంచి బయర్స్ ఎంటర్ అయిపోయారు. దాన్ని పైకి తీసుకెళ్ళలేకపోయారు. సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. లెట్స్ సీ ఎలా ఉంటది ఏంటి అనేది. ఓకే. ఇంకొక ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. 2 ట్రేడ్స్ దొరికాయి మనకి ఈరోజు. ఓకే. వెయిట్ మినిట్. ఈ లెవెల్‌ని ఇక్కడ మూవ్ చేద్దాం. యాహ్! చూసారా మనకి ఈ లెవెల్ ఇదొకటి. ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంటర్ బయర్స్ వస్తున్నారు. సో, ఒకవేళ నేను ఇక్కడికెళ్తే టచ్ అవ్వగానే ఒక 20 సెకండ్స్‌లో ఈ లెవెల్ టచ్ అయితే నేను వెంటనే ట్రేడ్ తీసుకుంటా. వి కెన్ యూజ్ దిస్ యాస్ ఎ క్విక్ రిజెక్షన్. ఓకే. టచ్ ఈ 14 సెకండ్స్‌లో ఇక్కడికి రావాలి. లేదు అంటే విల్ అవాయిడ్ ద ట్రేడ్. 8 సెకండ్స్, 7, 6 ఐ డోంట్ థింక్ సో. ఇంకా రాలేదు. ఒకవేళ ఈ లెవెల్‌కి వచ్చి ఇలా టచ్ అయ్యుంటే ఏమవుతదంటే ఒక్కొక్కసారి ఓకే. బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. మనకి చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు మనకి. చూద్దాం. క్లోజింగ్ బట్టి చూద్దాం. ఓకే. కొద్దిగా పైకొస్తే నేను సెల్ తీసుకుంటా. ఓకే. లెవెల్‌కి రానియండి. నేను ఇక్కడ ఇంకొక చిన్న లెవెల్ గీస్తా. చెప్తా అదేంటో. ఒకవేళ ఇది ఇక్కడ టచ్ అయితే ఐల్ టేక్ రెడ్ ఆర్ కింద సేఫ్ సైడ్‌కి రావడానికి పైకెళ్ళి నేను కింద రెడ్ తీసుకుంటే 10 సెకండ్స్ లోపల ఇక్కడికి వెళ్తే ఐల్ టేక్ రెడ్. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. టచ్ ఇట్, టచ్ ఇట్. ఐ డోంట్ వాంట్ ఎంటర్. లెట్స్ నాట్ ప్లే రిస్క్ అగైన్. బికాస్ నేను చిన్న అకౌంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఫర్ మీ ఎవ్రీ $1 ఇస్ ఇంపార్టెంట్. ఎందుకు $15 నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే చాలా మంది తక్కువ అమౌంట్‌లోనే ఉంటారు. వాళ్ళకి ఒక ప్రూఫ్ ఆర్ చేయొచ్చు. బట్ చాలా రిస్క్ తక్కువ అనమాట. ఐ మీన్ రిస్క్ ఎక్కువ తీసుకోలేము ఇక్కడ. తడతడ కొట్టేయడం కానీ మల్టిపుల్ ట్రేడ్స్ ఇక్కడ అవ్వదు. జాగ్రత్తగా తీసుకోవాలి. నేను $1 ఓకే. నెక్స్ట్ వన్ ఫర్ ష్యూర్ ఐల్ టేక్ రెడ్. ఇది రెడ్డే అవుతుంది. బట్ నేను ఏంటంటే సేఫ్ సైడ్ కోసం లెవెల్ దాకా వస్తే నేను వెంటనే కింద తీసుకుంటా. గివ్ మీ వన్ లాస్ట్ ట్రేడ్. కమ్ ఆన్ మార్కెట్, గివ్ మీ వన్ లాస్ట్ ట్రేడ్. కొద్దిగా పైకి వెళ్తే ఐల్ టేక్ దిస్ ట్రేడ్. కమ్ ఆన్. కొద్దిగా పైకి, కొద్దిగా పైకి, కొద్దిగా పైకి. స్టిల్ ఐల్ వెయిట్. ఆల్రైట్ గైస్, ఐ థింక్ వి మిస్ దిస్ ట్రేడ్. ఎందుకంటే మనం 1-1 చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నా ఇంటెన్షన్ అదే. పేషెన్స్, పేషెన్స్, పేషెన్స్. వస్తుంది కదా తీసేసుకున్నాం కదా అలాంటి వద్దు. ఎందుకంటే వీడికి బ్రోకర్కి ఇచ్చే బదులు మన అకౌంట్లోనే ఉంచుకుంటే ఆ రూపాయి $1 వీ కెన్ మేక్ ఇట్ 2 టుమారో. సో ఇట్స్ అ వెరీ గుడ్ డ్రీమ్ దట్ క్యాండల్. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు అనుకున్నాను అనేసి చెప్పేది వినండి. ఇది మన కీ లెవెల్ కదా. ఇక్కడ ఏమైంది, బయర్స్ వచ్చారు. బయర్స్ చూసారా లార్జ్ క్యాండిల్. ఎక్కడ మనకి
పైనుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఏంటి బయర్స్ వీక్ ఉన్నారు, సెల్లర్స్ ఎంటర్ ఛాన్స్ ఉన్నది లేదు ఇన్ఫర్మేషన్. ఈ 3 క్యాండిల్స్‌లో. స్ట్రాంగ్ ఉన్నారు. ఈ క్యాండిల్ కొద్దిగా వీక్ అని చాలా స్ట్రాంగ్ పికప్ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే మీకు చెప్తున్నానో ఇంకోటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం కీ లెవెల్‌ని రెస్పెక్ట్ చేయలేదో బేసిక్‌గా ఇది బ్రేక్‌ఔట్ అయితే నెక్స్ట్ క్యాండిలే మాక్సిమం రెడ్ అవుతది. చిన్న రిట్రేస్‌మెంట్ క్యాండిల్ లాగా. బట్ ఇది రిట్రేస్‌మెంట్ క్యాండిల్ అవ్వలేదు. గ్రీన్ క్యాండిల్ అయింది. అందుకే నేనేమన్నాను ఇక్కడ ఒక లెవెల్ పెట్టుకొని లెవెల్ ఏం లేదు. ఇట్స్ ఎ రౌండ్ నంబర్. 83,200 చూస్తున్నారు కదా క్లియర్‌గా. రౌండ్ నంబర్ అంటే ప్రైస్‌లోని ఎన్ని జీరోస్ ఉంటే అంత స్ట్రాంగ్ లెవెల్ అన్నమాట. ఈ లెవెల్ నుంచి రిజెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేయాల్సిందే. ఇది రీడ్ చేయాలి మీరంతా. ఇక్కడి నుంచి బయర్స్ వస్తున్నప్పుడు ఎంత మొమెంటం ఉంటది ఆళ్ళకి. స్ట్రెయిట్‌గా 10 క్యాండిల్, 15 క్యాండిల్ బయర్స్ కానీ సీన్ లేదు. ఎందుకంటే న్యూస్ కూడా లేదు ఇప్పుడు. ఎక్కడో దగ్గర వాళ్ళు కొద్దిగా రియాక్ట్ అవ్వాలి. ఐ మీన్ రిట్రేస్ అవ్వాలి. సో, ఇదే యాక్చువల్‌గా వాళ్ళ రిట్రేస్‌మెంట్ జోన్. మన రెసిస్టెన్స్ జోన్. బట్ ఇది కొద్దిగా క్రాస్ చేయగలిగారు. కానీ ఇక్కడ నేను అందుకే ఎక్స్‌పెక్ట్ చేశా. దిస్ విల్ బి ఎ రెడ్ అనేసి. బట్ మనం ట్రేడ్ తీసుకోలేదు. ఇట్ షుడ్ హావ్ బీన్ ఎ విన్. All right, that's all for today. I'll come up with better videos, better knowledge, more knowledge, and an experience share చేయడానికి I'll try the best. Thank you everyone. Thanks for being so much.